రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులమయం చేసిందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. గత 10 ఏళ్లలో రోడ్ల మరమ్మతులకు తట్టెడు మట్టిపోయలేదని మండిపడ్డారు. అనవసరంగా ప్రజా సర్కార్పై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. ఇక పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కాంగ్రెస్ లీడర్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వివిధ కార్యక్రమాల్లో తనను సన్మానించిన శాలువాలతో పట్టు గౌన్లు, పట్టు లంగాలు కుట్టించి పేద చిన్నారులకు అందజేశారు. హానర్ టు హ్యుమానిటీ పేరుతో 600 ఖరీదైన శాలువాలను డ్రెస్సులుగా కుట్టించారు. ఇలాంటి సేవా కార్యక్రమం మరికొంతమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇతర గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ గౌరవ సూచకంగా శాలువాలు కప్పేవాళ్ళు. చాలా సందర్భాల్లో కూడా ఈ శాలువాలు ఎందుకు ఉపయోగపడడం లేదు, కప్పిన ఆ క్షణము ఆ నిమిషం తప్ప. కానీ ఈ శాలువాలు నాకు వచ్చిన తర్వాత మరి మా కుమారుడు ఆది కార్తీక్ వచ్చినటువంటి ఒక ఆలోచనని, గౌరవాన్ని సేవగా మార్చడం, ఒక ఆలోచన, ఒక సిద్ధాంతము, ఒక అవగాహన, ఒక భావాజాలం, ఒక చైతన్యం, ఒక మార్పు, ఒక ఆత్మగౌరవం అనేటువంటి ఆలోచన తీసుకొని ఆ శాలువాలన్నిటినీ కూడా గౌన్లుగా కుట్టించి పేదవారికి ఇవ్వాలని చెప్పిన ఒక ఆలోచన. గడువులోగా హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా నకిరేకల్లో 100 పడకల హాస్పిటల్ పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై ఫైర్ అయ్యారు. పనుల జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్కు బిల్లును మొత్తం చెల్లించినా పనుల జాప్యంపై మండిపడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, హెల్త్ మినిస్టర్, ఈ జిల్లా మంత్రివర్యులు, మా ఎంపీ గారు, మేమందరం కలిసి వేగంగా ఈ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని వేగంగా చేస్తాం. ఇప్పటికీ 2 విడతలుగా వీళ్ళకి రావాల్సినటువంటి బిల్స్ కూడా ఇప్పించేసి పనులు వేగంగా చేపించేసి, అయితే కాంట్రాక్టరు నిర్లక్ష్యము, కొద్దిగా స్పీడ్గా పనిచేయకపోవటం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని DCH గారు మేము ఈరోజు దీన్ని పరిశీలన చేయడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసం రోడ్ల మరమ్మతులకు తట్టెడు మట్టిపోయలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా పొలాసలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సెలెక్ట్ ఎలెక్ట్ పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను ఎంచుకునే విధంగా పార్టీ విధానం రూపొందించాలన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ బాగా మంచి పని చెప్తుంది, మరి నేను కూడా నేను ఆ శత్రుఘ్న నిలబడతా అంటే మనమందరము 10 ఏళ్ళకెళ్ళైతే ఈ టీఆర్ఎస్ అరాచక పాలన పోరాటం చేసినాం కదనే. నువ్వు అంతా రైలు వెనక నిలవాడు అత్త చూసుకుంటూ ఉందా మనం. సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. అన్ని రంగాల్లో అవినీతి చేసిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పై మాట్లాడే అర్హత లేదన్నారు. మళ్ళీ బాకీ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్ల పైసలు కప్పెట్టారు. ఆ బాకీ నుంచి మాట్లాడితే బాగుంటది. పొద్దున్నలోగానే పచ్చి అబద్ధాలు, మధ్యాహ్నం పూట పరమాన్నపు మాటలు, ఈ చిల్లర మాటలు, మళ్ళీ అవే చిల్లర పలుకులు, చెంప చెల్లు అనే విధంగా 2023 4 కోట్ల తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిర్రు. ఎందుకు? 10 ఏళ్ల సంవత్సరంలో దుర్మార్గంగా నిరుద్యోగులను మోసం చేసినందుకు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 291 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మురళీ నాయక్. పేద ప్రజలకు అండగా ఉండేందుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు మురళీ నాయక్.